ఇదే హాస్పిటల్. చూడు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఇదే హాస్పిటల్ అనమాట. హాయ్ అందరికీ. సో ఇవాళ నేను ఏడున్నా అంటే 49 ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర ఉన్నాను అనమాట. సో చాలామందికి అమ్మ అవ్వాలి అనేది చాలా ఇష్టం కాదు, ఇంకా మన లైఫే అదనమాట. ఎవరికన్నా పిల్లలంటే చాలా ఇష్టం కదా. సో ఇవాళ తిన్న ఫ్రెండ్ ఉమా చాలా రోజుల నుంచి పిల్లల కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏమంటారు, భయాలు అపోహలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేద్దామని ఒక మంచి హాస్పిటల్లో చూపించాలి. ఈ వీడియోని నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, చాలామందికి అడగాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నా సరే ఎవరేమనుకుంటారో అని అడగరు, మాట్లాడలేరు, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళరు. సో నేను నమ్మిన కాబట్టి, నా ఫ్రెండ్ని తీసుకొచ్చినాను కాబట్టి, మీ దాంట్లో కూడా చాలామందికి పిల్లలు కావాలని ఉంటుంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెరీ యూస్ఫుల్ అవుతుందనే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో నాకు డాక్టర్ జ్యోతి గారు నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుసు. సో ఎందుకు ఇప్పుడు తీసుకురావద్దని చెప్పేసి జ్యోతి గారి దగ్గరికి వచ్చిన. జనరల్గా పిల్లలు కలగకపోవడానికి గల మెయిన్ కారణాలు ఏంది, ఏమేం ప్రాసెస్ ద్వారా మనం పిల్లల్ని కనొచ్చు, ఎసొంటి అపోహలు లేకుండా వెరీ డీటెయిల్గా చెప్తారు వాళ్ళు. సో వెళ్ళి మనం కనుక్కుందాం. పోమా, చలో వచ్చి. హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? ఫైన్. మేము శానిటైజర్ చేసుకున్నాం, అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తాం. సో తిన్న ఫ్రెండ్ ఉమా. We have 7 consultants ఉన్నారు ఇక్కడ, fertility experts. సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే యూజువల్లీ అపాయింట్మెంట్ బేసిసే ఉంటుందండి. యాక్చువల్లీ ఫర్టిలిటీలో ఎమర్జెన్సీ అనేది కొంచెం తక్కువనే. సో నా ఛానల్ ద్వారా ఆయన తిన ద్వారా మేము చెప్పాల్సింది ఏంటి అంటే, కంప్లీట్ ప్రాసెస్ని మీరు మాకు చెప్పండి. సో తిన రీసెంట్గానే పెళ్ళయింది, బట్ తినకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే అడిగి తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే భయం ఉంది. షూర్ అండి. మీ ఏజ్ ఎంత? 23. ఓకే ఇది టూ అర్లీ అండి. 23 when we say వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్, ఐడియల్లీ చెప్పాలంటే 30 years తర్వాత. ఓకే, న్యాచురల్గా మీరు ప్లాన్ చేయడానికి మీకు చాలా ఇంకా ఇయర్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డోంట్ వరీ. ఒక పాయింట్లో ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ ఇట్ అండి. బేసిక్గా ఏం చేస్తామంటే, మీరు ప్లాన్ చేస్తున్నారు అకార్డింగ్ టు సైన్స్ గైడ్లైన్స్ ప్రకారం 1 yearలో ఐడియల్లీ 84% న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. ఇట్ ఈస్ దేర్ రైట్ అనమాట. సో ట్రీట్మెంట్ అవసరమే ఉండదు. సో వీ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ అన్నట్టు. సో 2nd yearలో ఆల్మోస్ట్ 92% కన్సీవ్ అవుతారు. 3rd year వరకు వచ్చారు అంటే 8% అనమాట, ఓన్లీ 8%. ఫస్ట్ న్యాచురల్గానే మనం ట్రై చేసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బట్ మీకు 4 years అయింది కాబట్టి మనం బేసిక్ ఇవాల్యుయేషన్ చేద్దాం, ఒక చిన్న స్కాన్ చేద్దాం అనమాట. ప్లస్ ఇప్పుడు ఒక బేబీ అవ్వాలంటే బోత్, మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలి. జస్ట్ ఇది ఒక లేడీది గర్భాశయం అనమాట. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇక్కడ దిస్ ఈజ్ వెజైనా, ఇది గర్భాశయం అనమాట, యూట్రస్ అని చెప్తాము. ఐ కాల్ ఇట్ యాజ్ మదర్ అర్త్ అండి. పక్కనే మీరు చూస్తున్నారు కదా, ఒక రైట్ సైడ్ ట్యూబ్, ఒక లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్ బ్యాగ్ ఉంటుంది అనమాట అండాశయంలో. ఇప్పుడు ఒక లేడీకి మనకు అందరికి తెలుసు ఎవ్రీ మంత్ వస్తుంది. చాలామంది ఇట్స్ అ నార్మల్ సైకిల్ ఉంటుంది కదా. సో ఫస్ట్కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ షీ విల్ బి ఎక్స్పెక్టింగ్. మనం సెకండ్ డే ఒక స్కాన్ చేస్తే అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉందని మనం చూసుకుంటాం. ఇప్పుడు ఇది ఎగ్ బ్యాగ్ అనమాట. అండాశయంలో నార్మల్గా 8 to 10 eggs ఉండాలి. చాలా తక్కువ ఉందనుకోండి, 4 ఉంటే ఈ లేడీకి ఎగ్స్ తక్కువ ఉంది, కొంచెము ఛాన్సెస్ తక్కువ అని తెలిసిపోతుంది అనమాట. సో ఈ ఎగ్ అనేది ఎవ్రీడే 2 to 2 mm పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా మిడ్ సైకిల్ ఓవిలేషన్ అని చెప్తాం, ఫర్టైల్ పీరియడ్ అనమాట. ఆ టైంలో ఇది చిన్నగా ఉంటుంది. 8 mm ఉన్న ఎగ్ 18-20 mm అవుతుంది, చిన్న బలూన్ లెక్క. అది ఇట్ గ్రోస్ లైక్ దట్. అది ట్యాబ్లెట్స్ అవసరం లేదేం లేదు, ఇది న్యాచురల్గా నేచర్స్ క్రియేషన్ అనమాట. సో 18 mm అయి పెద్దగా ఆ టైంలో ఈ ట్యూబ్స్ మీరు ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. సో అది బయట ఇట్లా విడుదలవుతుంది, బ్యాగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్ యాక్చువల్లీ ఇట్ విల్ బి అవుట్ సైడ్. ఆ కెమికల్ టాక్టిక్ మూమెంట్స్ వల్ల ఈ ఎగ్ బ్యాగ్ నుంచి ఇది తీసుకుంటుంది అన్నమాట ఈ ఫెలోపియన్ ట్యూబ్. ఈ ఎగ్ ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్కి ఒక ఎగ్ వెళ్తుంది అన్నట్టు. ఇట్ స్టేస్ ఫర్ 24 to 36 hours అంతే.
1.5 డేనే ఇట్ స్టేస్ దేర్. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్స్ ఇక్కడ వెజైనా నుంచి ఈ సర్విక్స్ నుంచి ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అయ్యి బోత్ ద సైడ్స్ వెళ్తాయి అనమాట. స్పర్మ్స్కి మొటిలిటీ అనేది ఇంపార్టెంట్. అందుకే చాలామంది ఓన్లీ కౌంట్ ఉంటే చాలు అనుకుంటారు, బట్ కౌంట్ ఎక్కువ ఉండి మొటిలిటీ లేదనుకోండి పైకి వెళ్ళదు అది ఎగ్స్ వరకు. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ 25 మిలియన్స్, ఎగ్ కౌంట్ హార్డ్లీ 8 to 9 per cycle అనమాట. బట్ అన్ని మిలియన్ స్పర్మ్స్లో ఏది మంచి ఉన్న మొటైల్ స్పర్మ్ గోస్ అప్, వెళ్ళి ట్యూబ్స్లో వెళ్ళి ఎగ్ ఇక్కడ ఉంటుంది. 1 day 1.5 day ఎగ్ లోపల స్పర్మ్ వెళ్ళి ఒక బేబీ, స్మాల్ బేబీ, వీ కాల్ ఇట్ యాజ్ ఎంబ్రియో అనమాట. సో తయారవుతుంది అనమాట లేడీస్ ట్యూబ్స్లో. సో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని డేస్ తర్వాత ట్యూబ్ టెస్ట్ కూడా జరుగుతుంది అనమాట. వీ షుడ్ నో కదా ఓపెన్ ఉందా లేదా. సో దాని తర్వాత అది మెల్లగా 4-5 days తర్వాత ఈ భూమి గర్భాశయంలో వచ్చి ఎంటర్ అయ్యి అతుక్కుంటుంది. ఇంప్లాంటేషన్ అని చెప్తాం. ఇట్ ఈస్ లైక్ అ లాక్ అండ్ కీ. ఐ కాల్ ఇట్ యాజ్ లైక్ దట్. మంచిగా ఇట్ గోస్ ఇన్సైడ్ అండ్ engrooves and sits in the uterus అనమాట. సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనము చెప్తున్నప్పుడు బేసిక్ ఇవాల్యుయేషన్ స్కాన్, అంటే అండాశయం ఎంత వరకు బాగుందా, దెన్ గర్భాశయంలో సైజ్ ఎంత ఉంది చూసుకుంటాం అనమాట. అది బేసిక్ ఇవాల్యుయేషన్. హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. ట్యూబ్ టెస్ట్ అనేది ఫస్ట్ టైంలోనే చేయము, ఎందుకంటే పీరియడ్ 7th or 8th day చేయాలి. సో మనం నెక్స్ట్ కన్సల్టేషన్లో ట్యూబ్ టెస్ట్ చేస్తే ఈ 3 ఇవాల్యుయేషన్ జరుగుతుంది అనమాట. మనకు ఐడెంటిఫై రీజన్ మీకు అందరికీ తెలుసు. ప్రాబ్లం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ సింపుల్. అదే మనకు ప్రాబ్లమే తెలియదు అనుకోండి, ట్రీట్మెంట్ బికమ్స్ జనరలైజ్డ్. కాబట్టి వీ హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై. స్కాన్లో ఎగ్లో ఏదైనా ఇష్యూ ఉందా, యూట్రస్లో ఏదైనా ఇష్యూ ఉందా అని తెలుస్తుంది. తర్వాత స్పర్మ్ టెస్ట్ చూస్తే హస్బెండ్లో ఏదైనా ఇష్యూ ఉందా అని తెలుస్తుంది. దాని తగ్గినట్టు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే వి కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఫర్టిలిటీ హాస్పిటల్కి ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ IVF ప్రాసెస్ కాకుండా మీ స్కాన్ మీకు న్యాచురల్గా అవుతుందా, మీ హోల్ బాడీ చెకప్, మీ హస్బెండ్ చెకప్ అయిన తర్వాత ఇంకా పరిస్థితుల్లో చాయిస్ లేదన్నప్పుడు మాత్రమే ఈ IVF అనేది ఉంటుంది. సో ఈ IVF అంటే చాలా వీడియోస్ చూసాం, చాలా డాక్టర్స్ చెప్పాం. ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు. నాకు మీ మీద చాలా నమ్మకం, వీడియో కోసం కాదు, ప్రామిస్గా చెప్తున్నాను. మీరు చెప్పండి. అసలు మోస్ట్లీ ఫర్టిలిటీ మీరు అన్నట్టే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, అపోహలు. ఫర్టిలిటీ అన్నగానే మాదే ఎగ్స్ ఉండదు, మా స్పర్మ్స్ ఉండదు, మా జీన్స్ ఉండదు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. యూజువలీ చాలా మందికి సపోజ్ 100 couples ఉన్నారనుకోండి, 80%కి వాళ్ళ జీన్సే అండి. ఎందుకంటే వాళ్ళకి ఆ మెథడ్ తెలియదు అనమాట, ఫర్టైల్ పీరియడ్ తెలియదు. ప్లస్ చిన్న టాబ్లెట్ మెథడ్లో ఎగ్, నేనేం చెప్పాను కదా మీకు, ఎగ్ విడుదల అయ్యడానికి మెడిసిన్ ఇస్తాం. కొందరికి ఎగ్ విడుదల అవ్వదు. సో మేము మెడిసిన్స్ ద్వారా వాళ్ళదే ఎగ్ కదా విడుదల అవుతుంది. తర్వాత న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తాం. ఇంకొక ప్రాసెస్ ఉంటుంది IUI అని. అప్పుడు ఏమవుతుందంటే కొందరికి అంటే హస్బెండ్ అండ్ స్పర్మ్స్ పైకి వెళ్ళదండి. అది యూజువలీ వెజైనా నుంచి బయటకు వెళ్తుంది, చాలామందికి వెళ్ళదు. అటువంటి సిచ్యుయేషన్లో ఒక చిన్న క్యాథెటర్ ఉంటుంది, IUI క్యాథెటర్. ఆ ప్రాసెస్లో ఈ IUI స్పర్మ్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. స్పర్మ్ దీంట్లో ప్రాసెస్ చేసి జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేస్తాం స్లోగా, పెయిన్ ఉండదేం. అండ్ ఈ ప్రాసెస్లో స్పర్మ్ హస్బెండ్దే ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను మీ దగ్గర విన్నాను, బేబీ అట్లా ఎవరికైనా ఉన్నా కానీ DNA టెస్ట్ చేసి పంపి, బర్త్ సర్టిఫికేట్, DNA టెస్ట్ అన్ని చేసి పంపుతారని పంపిస్తాం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. సో మీరు నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మీకు చాలా సెక్యూరిటీ ఇష్యూస్ లేకపోతే మీకు చాలా ఉంటుంది, ఏది చూపించొద్దు ఏది చేయొద్దని. బట్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మీరు మీ టెక్నాలజీని చూపించండి. వీలైతే ఇదైతే ఎంత డీటెయిల్గా చెప్పానో ఆ ప్రాసెస్ని కూడా ఒక్కసారి చూపించండి. షూర్ అండి. క్యాబిన్స్ ఉంటాయి అన్నమాట. సో అందరు పేషెంట్స్ని ఒక్కొక్క కన్సల్టెంట్ చూస్తారండి. ఓకే. సో అందరికి ప్రాసెస్ అనమాట. ట్యాబ్లెట్స్ అవసరం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ జరుగుతాయి అనమాట. IUI ప్రాసెస్ వాళ్ళకి IUI. ఇప్పుడు ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం కాబట్టి IUI ప్రాసెస్ అంతా మనకు ఒకటి కన్సల్టెంట్ చూస్తారు, స్కాన్ చేస్తారు. ప్రాసెస్ ఆండ్రాలజిస్ట్ ఉంటారు అనమాట, ప్రాసెస్ సో అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. ఇది స్కానింగా, ఇక్కడ స్కానింగ్
ఇప్పుడు మనం స్కాన్ చేస్తున్నాం కదా అండి, ఈ స్కాన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అప్పుడు, ఇది గర్భాశయం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గర్భాశయం అన్నట్టు. ఇది ఎండోమెట్రియం లైనింగ్ గర్భాశయంలో, అండ్ ఇది అండాశయం. చూడండి ఎగ్ బ్యాగ్, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఈ పెరుగుతుంది అనమాట. ఈ డైమెన్షన్ చూస్తాం మేము, ఈ డైమెన్షన్ ఉంటుంది, ఎంత మెజర్మెంట్ ఉంటుందని చూస్తాము. సో ఇప్పుడు తినకైతే నార్మల్ ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే ఉంది. యూట్రస్ ఇస్ గుడ్, ఫాలికల్స్ కూడా చాలా బాగుంది. సో మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా టైం ఉంది, ఇంకా నీ ఏజ్ కూడా ఉంది కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి చాలా టైం ఉంది. సో మీ కండిషన్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఫంటాస్టిక్. నెక్స్ట్ ఒకవేళ ఇలా అవ్వకపోయిన వాళ్ళకి ఆ ప్రాసెస్ చేసి చూపిస్తా అన్నారు కదా, అది ఇక్కడేనా? మేము రావచ్చా లోపలికి? అంటే మీరు రావచ్చండి, ప్రాసెస్ ఎట్లా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. సో ఇది sperm semen sample. The semen sample is kept in a wide mouth jar. So this is a special kind of container which is toxic free and which is not spermatogenesis. And here everything like husband is written. So there is no chance of any misplacing or mismatch. So this is everything is clearly written, and then we bring it to sterile environment. This is for a laminar flow. Okay. Here we have temperature control ఉంటుందండి. This is after the collection. This is kind of tube, what we call it conical tubes. This is also special kind of disposable material, and this is only once we use, we have to just discard it. Whatever number it is there, we'll write it down here. కౌంట్ అనేది ఇక్కడ తెలుసుద్దా మేడం? ఇక్కడ ఉంది. Once the collection is tempered, this is called a Markler chamber. So it is a special kind of grade. This to check the semen analysis, what are the total counts, motility, and everything will be observed here. Once it is done, as madam told, that we do that what kind of method will apply for the sperm preparation. నెక్స్ట్ సో ఇందులోనే మనకు మూమెంట్ తెలుసుద్దా? అది ఏదో వచ్చింది, అమ్మో అది మూమెంట్ ఉంటుందా మేడం? లైక్ హార్ట్ బీట్ లాగా ఇట్లా 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 ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా మేడం, అందులో ఒక్కటి ఫీమేల్ తోని అటాచ్ అయిన పిల్లలు పుడతారా? అంతే, వన్ స్పర్మ్ ఇస్ ఎనఫ్ టు మేక్ అప్ చిన్న అది అంతే. సో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ప్రాసెస్ చేస్తారండి సెంట్రిఫ్యూజ్ అని. దీంట్లో ఇప్పుడు స్పర్మ్ ని తీసి ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఇట్ రొటేట్స్ అన్నమాట, సెంట్రిఫ్యూజ్ అవుతుంది. సెంట్రిఫ్యూజ్ తర్వాత బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ని అదే ఫిల్టర్, అదే సెలెక్ట్ చేస్తారు. సో ప్రాసెస్ చేసిన తర్వాత క్యాథెటర్ ఉంటుంది, అప్పుడు మనం చూసింది ఆ క్యాథెటర్ లో ఫిల్ చేయడం. ఎందుకని? To see that what is the outcome of the ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ ఎంత వరకు అయ్యింది అనేది. You can also see that what is now, you can see lots of motile sperm is moving. Can you see now? Yes, the difference between the raw and the processed. ఓకే, అందులో చాలా స్టేజెస్ ఉన్నాయి, ఇందులో ఓన్లీ మూమెంట్ ఉన్నవి. Correct. సో ఇది ఇనఫ్, ఇంకా దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరెవరిది ఇలా రెడీ చేసి పెట్టి, ఇప్పుడు ముగ్గురు పేషెంట్లు ఉన్నారా మేడం మనకు? పేషెంట్ రెడీ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ని చూపించగలుగుతారు చాలా రేర్ కేసెస్లో, ఎందుకంటే ఎవరికైతే బాగా ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి. కానీ ఆ నెక్స్ట్ జరిగే ప్రాసెస్లో అయితే ఎవరికి చూపించారు, ఎందుకంటే అది ప్రైవసీ కాబట్టి. సో ఇక్కడ పేషెంట్ వాళ్ళ బెడ్ మీద రెడీ, డాక్టర్ ఎవ్రీథింగ్ రెడీ అన్న తర్వాతనే దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ డాక్టర్ చేతికి ఇస్తారు. అప్పటి వరకు ప్రాసెస్ అయినా సరే ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు పేషెంట్ కోసం వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ 7 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు. కన్ఫర్మేషన్ అండ్ పేషెంట్ ఐడి ఇది, పేషెంట్ ఈజ్ లయింగ్ డౌన్ దేర్ ఇన్సైడ్. సో పేషెంట్ని అడుగుతాం పేరు, మళ్ళీ క్రాస్ చెక్ హస్బెండ్స్ నేమ్. సో ఈ శాంపుల్ని మనం మళ్ళీ ఇదే చూపించి పేషెంట్కి చూపిస్తాం, పేషెంట్ చేతిలో ఇస్తాం అనమాట. రీడ్ ఇట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మూమెంట్, ఇది బ్లాడర్ అండి, యూరిన్ బ్లాడర్. ఇది ఇదన్నమాట యూట్రస్ అనమాట, గర్భాశయం ఇదన్నమాట ఎంట్రీ అనమాట. యూ డూ ఇట్ నౌ నాన్న. సో ఇప్పుడు చూడండి, లోపల మీకు వైట్గా కనిపిస్తుంది కదా, ఎంటర్ అవుతుంది అనమాట ఐయుఐ ప్రాసెస్. వైట్గా నార్మల్గా అట్లా ఉండదు. సో మాకు స్కాన్లో తెలుస్తుంది అనమాట గర్భాశయం లోపల ఇది అంటే వెళ్ళింది శాంపుల్, అండ్ అది పైకి వెళ్ళి ట్యూబ్స్కి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వైట్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ అన్నట్టు. అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, అదన్నీ
శాంపుల్ వెళ్ళినట్టు. సో దీని తర్వాత ఇప్పుడు పేషెంట్ చూడండి కంఫర్టబుల్గా ఉంది, అస్సలు పెయిన్ లేదు. షీఈ్ వెరీ అమ్మా నీకు కంఫర్టబుల్గా ఉన్నావు కదమ్మా, మంచిగా ఏం నొప్పి ఏం లేదు కదా నాన్న, ఏం నొప్పి లేదు. సో ఇట్స్ అ పెయిన్లెస్ ప్రాసెస్. సో అయిపోయింది కూడా ప్రాసెస్, అయిపోయిందేనా? అయిపోయింది, దట్స్ ఇట్. సో నౌ షీ ఈస్ కంఫర్టబుల్, ఒక 15 minutes రెస్ట్ అంతే. దెన్ షీ కెన్ గో టు ఆఫీస్. ఈ 15 minutes వరకు ఇక్కడే ఉంటుందా మీ అబ్జర్వేషన్లో? తర్వాత పంపించేస్తారు 15 minutes తర్వాత బయటకు వచ్చింది. ఇది మనది ఐవీఎఫ్ ల్యాబ్ అండి. ఓకే, హియర్ బేబీస్ ఆర్ క్రియేటెడ్ 60% వరకు ఛాయిస్ ఉంది. ఇది ఎంబ్రియాలజిస్ట్ రూమ్ అన్నమాట అండి. సో వాట్ వి డు ఇస్ ఆల్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఓ మేల్ డాక్టర్, వి నీడ్ అ మేల్ కంపల్సరీ. వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వదు. దే సే ఇట్స్ ఎపిడమిక్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎంతో మంది మేల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈజ్ ఎక్సలెంట్ అనమాట. అండ్ వీ హ్యావ్ గుడ్ ఎంబ్రియాలజీ టీమ్ కూడా, మీరు మేడం. సో వీ హ్యావ్ అరౌండ్ ఈ బ్రాంచ్లో హౌ మెనీ ఆర్ దే ఎంబ్రియాలజిస్ట్? 6 సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ. మనకు మొత్తం 6 branches ఉన్నాయి. టోటల్ 6 branches. ఎంబ్రియాలజిస్ట్ సిన్స్ మెనీ ఇయర్స్ విత్ us. ఎంతో మందికి అంటే దే ఆల్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా సేమ్ స్వామ్స్. ఈ నీడిల్స్ తో ఎగ్ ని పిక్ చేస్తారా మేడం? ఆ ఎగ్ ని పిక్ చేసుకొని ఒక నీడిలో మీ దొండలో స్పామ్స్ వేస్తారు ఇక్కడ. ఓకే 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 ఓకే, రెడీగా. సో ఎగ్ ఇక్కడకి దీంట్లో పెట్టి ఇది ఎగ్ తీసి ఇప్పుడు ఒక అమ్మాయికి ఎగ్ తీయంగానే ఇక్కడ పంపిస్తాం మేము. అక్కడ ఎగ్ తీస్తాం, ప్రొసీజర్ తీసి ఇక్కడ పంపిస్తాం. సో వీళ్ళు మైక్రోస్కోప్లో ఇట్లా కనిపిస్తాయి అన్నమాట ఎగ్స్ అన్నట్టు. సో ఈ ఎగ్స్కి ఈ మైక్రో మ్యానిపులేటర్లో స్పర్మ్ వేసిన తర్వాత 5 రోజుల్లో ఇలా అవుతుంది. దీన్ని మేము లోపల పెడతాం ఇప్పుడు అమ్మాయి యూట్రస్లో. సో అది మనము ఇంతకుముందు చేసిన స్పర్మ్ని తీసి ఫిల్టర్ చేసిన ప్రాసెస్ తర్వాత బేబీకి ఎగ్స్లోకి ఎక్కించిన తర్వాత ఇట్లా వస్తుంది. దాని తర్వాత డే 5 ఎంబ్రియో. ఇప్పుడు అది స్టే అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు మనం. కరెక్ట్. ఇప్పుడు ఎగ్ స్పర్మ్ ని కలిపిన తర్వాత వెంటనే బేబీ ఫామ్ అవ్వదు. 5 days అవర్లో ఫర్టిలైజేషన్ చేస్తామంటే ఇది CO2 ఇంక్యుబేటర్ అన్నమాట. దీంట్లో So these are the incubators where like it is like artificial uterus, garbhashay. Nurture till 5 or 6 days. ఓకే ఓకే. And then depending upon that we should transfer day 3, day 6, all that ఇది we do. చూడండి, దీంట్లో మీకు అన్ని ఈ పేషెంట్ ది ఐడి ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ అండి. క్లియర్గా ఇన్ని ఎంబ్రియో స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసి నో 3 days బయట ఉంటుంది ఇంక్యుబేటర్లో. అంటే ఇక్కడ ఈ గ్యాస్ ఇంక్యుబేటర్ అనమాట, CO2 ఆక్సిజన్ బేబీకి అంటే సేమ్ అన్ని బేబీని ఇంక్యుబేటర్లో వేసినట్టే, సేమ్ ఇంక్యుబేటర్ వేసినట్టే. ఇది అన్బార్న్ బేబీ. ఓకే, పుట్టలేదు ఇంకా దాన్ని కూడా బట్ లైఫ్ ఉంది, దానికి లైఫ్ ఉంది. Give her some. నీడల్ మీకు ఏదైతే కనిపిస్తుందో, See, sperm is moving so fast, no? So we keep that sperm into special media, so that movement will be restricted. Okay. Otherwise, we cannot catch the sperm. ఓ ఎస్. Sperm in the sleeping mode, ఓకే. basically, and then she'll take it into the injecting fluid. ఇంకొక నీడల్ వచ్చింది చూడండి. That is called holding pipette. గ్రిప్ కోసం. గ్రిప్ కోసం అన్ని రొటేట్ చేసి ఒక ఏరియాలో అదంతా లేయరా మేడం చుట్టూ? ఎగ్ నీకు చెప్పాను కదా, అవునవును. అంతా షెల్ అండి. ఓకే, ఇప్పుడు లోపలికి మనకి ఇంజెక్షన్ ఇచ్చినట్టే ఫీల్ చేయాలి. చూడండి ఇంకొక డాట్ కనిపిస్తుంది కదా, అది పోలార్ బాడీ అన్నట్టు, అది పైన ఉండాలి. అంటే అది కరెక్ట్గా 90 degrees స్పర్మ్ ని ఇన్సర్ట్ చేయాలి. వాళ్ళకి అది ల్యాండ్ మార్క్ అనమాట. ఇది పైన ఉంది, ఇది షెల్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్, ఇక్కడ స్పర్మ్ ఉంది. ఇంకా మీ ఇంకా దగ్గరికి చేసింది. పోలార్ బాడీ ఇంపార్టెంట్. ఓహో కథ. That's it. Done. Over. ఓ మై గాడ్. Say suppose 6 eggs, 6 sperm ఇట్లానే చేస్తాం అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేయాలి. సో ఇది ఒకసారి మనం ఎక్కువ ఎగ్స్ తీసి పెట్టుకుంటాం కాబట్టి 1 monthలో స్కిప్ అయిపోతే మనం స్టోర్ చేస్తాం కాబట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉండదు. దాంట్లోంచి తీసి ఫిల్ చేయడమే. అది చేసేది చూసాం కదా, సేమ్ అట్లే ఇంజెస్ట్ చేసేది కూడా అక్కడ మనకు క్లియర్గా కనిపించేస్తుంది. సో డాక్టర్స్ అందులో చూసుకొని మూమెంట్ని బట్టి ఇది కూడా 2 to 5 minutes ప్రాసెస్ మేడం? జస్ట్ 2 minutes ప్రాసెస్ అనమాట. సో ఎగ్స్ని స్టోర్ చేసే రూమ్ అనమాట. ఇక్కడికి వచ్చినాక స్టోర్ చేస్తారు, అది చూద్దాం. You can see how we freeze. So these are the cryocans. This is the liquid nitrogen. Okay.
and I will show you the field how we freeze it. Basically, this is a cryocan where we freeze the oocytes, embryos, sperms, sometimes ovarian tissue, that. So, what this is extremely low temperature. So, we have to be very careful, otherwise we have burn injury. Oh. These are canisters like this. It will come like this. So, Okay. we freeze embryo in a this. So, I cannot take it this out. Just you can see here. ఇట్లాంటి కండిషన్స్తో ఇంత టెంపరేచర్తో మనం 10 to 15 years వరకు స్టోర్ చేయొచ్చు. Like IVF, we want to use total quality management system. So every day instruments okay unda leda to quality control sheet. So see the incubator reading every day 17 is also filled. So we do internal audit and all that. Morning evening we do, and then only we'll leave the job. Oh, so every day compulsory it and is cryo device. Amma, you have shown this is a used one. I can see here also we'll write the name. See, can you see? Sandhya. Date, ID, number, everything. Okay. So this is like a pen. We'll open this. Oh. This after storing, we'll keep it in this. దెన్ అందులో పెట్టేస్తారు. Then we'll light everything, label, we cap it and we'll leave it. Oh. This is used to see inside the patient's abdomen. Okay, once we insert the telescope into the patient's body, we can see everything. So it's all like crystal clear. If you see, if you connect, this is the light cable on the camera system. Even with small microcapillary also, it will be magnified. Okay. So we can see with this, with the use of it, and we can operate the patient. This is just for the hysteroscopy. So uterus and inside outside, both the aspects we can evaluate. ఈ స్కోప్ అన్నమాట అండి. Yes. Incision పెట్టి. అందుకే పెయిన్ లేదేమో మేడం, ఒకప్పుడు అందుకే భయపడేది. ఇప్పుడు అన్ని ఈజీ అయిపోయింది. ఇప్పుడు అనస్థీసియా ఇస్తారు సార్, పేషెంట్స్ ఏం పెయిన్ ఉండదు, అస్సలు పెయిన్ లెస్ అన్నమాట. కెమెరా పంపిస్తాం కాబట్టి ఈ కెమెరాలో ఇప్పుడు మీకు మేమందరం కనిపిస్తున్నాం కదా, సేమ్ థింగ్ తన స్టమక్ లో వెళ్తాయి, Okay. మొత్తం కనిపిస్తాయి, Clear గా కనిపిస్తాయి. Clear గా. This is only going in through a incision. Incision will only be this much. ఓకే. We can send it little bit inside, outside. It will not hurt the patient. We are creating a passage, a tunnel. ఓకే. Tunnel thickness is only this much. లోపల గ్యాస్ పుష్ చేస్తాం. గ్యాస్ So, space ఉంటుంది. స్పేస్ ఉంటాయి. వేరే సో దానికి మనకి ఏమేం తాకదు. ప్రాబ్లం ఇది చేసిన తర్వాత ఇంకా అసలు ఇంకా ప్రాబ్లం అనేది ఇంకేం ఉండదొచ్చు. మరి ఆ హోల్ ఎట్లా మూసేస్తారు సార్? Hole we can, if it's a చిన్న స్టిచ్ చేస్తారు. అందులో stitch or కలిసిపోయేది. stapler కూడా ఉంటుంది. Stapler Ticket. జస్ట్ పేపర్ స్టేప్లర్ లాగా స్కిన్స్. ఇది ఒక అబ్నార్మల్ యూట్రస్ అండి. దేర్ ఆర్ టూ. సో యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ ఒక సెప్టమ్ పొర లాగా, మాంసం లాగా పొర ఉంది గర్భసంచి లోపల. దిస్ ఇస్ ది అపియరెన్స్. సో టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్. సో ఈ గర్భాశయంలో ఏమైనా పెథాలజీ, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే ఇట్లా పొర లాగా ఉంటుంది. సో వీఆర్ ఏబుల్ టు యూజ్ సిజర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ కరెంట్ లాగా వీ కెన్ యూజ్ ఎనీథింగ్. పేషెంట్కి ఏమీ పెయిన్ విల్ నాట్ బి ఫెల్ట్. సో అండ్ ఇది యూట్రస్ వెనుకనే అండాశయాలు, ఓవరీస్. ఐ టోల్డ్ నౌ Eggs. ఎగ్ బ్యాగ్ అన్నట్టు. Egg bag. అది వైట్ లోపల అన్ని ఎగ్స్ ఉంటాయండి, చిన్న చిన్న వైట్ ఎగ్ బ్యాగ్. అది ట్యూబ్స్, దిస్ ఇస్ ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్. ఓకే. సో దీంట్లో న్యాచురలీ ఎగ్ అండ్ స్పర్మ్ విల్ బి యునైటింగ్, అంటే జాయిన్ అయ్యి జైగోట్ అయ్యి ఆ ఎంబ్రియో మళ్ళీ గర్భసంచిలో అతుకోండి. దిస్ ఇస్ హిస్టోస్కోప్. ఇది అక్కడ చిన్న గడ్డ కనిపిస్తుంది Ah. కదా, లోపల పాలిప్. Ah. అది బేబీ ఇంతే డాట్, బేబీకి అది పెద్దదన్నమాట. This. సో అది ఉంటే బేబీ ఎరగదు, అది మనం తీయాలి. కాబట్టి తనకి తీసిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఉంటాయి. ఓకే. అది అడ్డం రావడం వల్ల బేబీ ఫామ్ Baby అవ్వదు. form అవ్వట్లేదు. if you see, this is the tube ఇది opening. ఓపెనింగ్. ఓకే. దానికి అడ్డంలో ఉంది. ఓకే ఓకే ఓకే. స్పర్మ్స్ వెళ్తాయి అన్నట్టు. ఓహోహో. So that we can see. ఇప్పుడు ఇది పైప్ లాగా ఉంది కదా సార్, దాంట్లో మీరు సీజర్స్ పంపించవచ్చు, అన్ని చేయొచ్చా? అన్ని పంపించవచ్చు. ఈవెన్ ట్యూబల్ బ్లాక్ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ లో we can ఇప్పుడు open. బ్లాక్ ఉంది చూడండి, కొంచెం ఈ పేషెంట్ కి ఉంది, ఓపెనింగ్ ఉంది, బట్ ఇప్పుడు చిన్నగా ఉంది. సో ఒక్కొక్కసారి జస్ట్ ఇట్లా Spread చేస్తారు. అయిపోయి గడ్డి కట్ చేసినట్టే ఉంది మేడం, ఎక్స్ట్రాస్ కట్ చేసినట్టు. అంతే. ఇంకా దాన్ని అక్కడ నుంచి డివైడ్ చేసి పిక్ చేసి తీసేయడమే. We can catch it and pull it out. అందుకే ఏమంటారు, ఇలా చేస్తే భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్రొసీజర్ మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే క్లియర్గా అక్కడ నాకే తెలిసింది ఒకటి ఏదో అడ్డం ఉంది అని చెప్పేసి. సో అది చూపిస్తేనే నమ్ముతారు. కానీ ఇక్కడ దాకా అలో చేస్తారా మేడం కపుల్ని? Definitely. ఇక్కడ వరకు అలో చేస్తారా? ఈ ల్యాబ్ లో అలో చేయరు. నార్మల్గా ఇప్పుడు పిల్లలు అయినా సరే మామూలుగా ఇక్కడికి విజిట్ చేయడానికి ఉండదు. చూస్తారు అట్లా. వస్తారా? we follow them. ఆ చెకప్స్ కూడా జరుగుతాయి.
ఈ 2 ప్రాసెస్లకు కానీ లేకపోతే ఎంటైర్ జర్నీకి కానీ అప్రాక్సిమేట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయొచ్చా? అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఏ లైన్తో దీన్ని స్కేల్ చేసి ఎలా ఉంటుంది? నార్మల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండి, బేసిక్ టాబ్లెట్స్ మీరు చూసారు, చూసారు కదా, 3 months వరకు జస్ట్ 2,500 2500కి అంతే. జస్ట్ ఒక 1 సైకిల్లో జస్ట్ స్మాల్ ఇంజెక్షన్ టాబ్లెట్స్, ఒక స్కాన్ అన్నమాట. బట్ కొందరికి ఐయుఐ వరకు నెక్స్ట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ చేసుకోవటం, దెన్ దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి క్యాథర్లో చేసి లేడీస్లో ఇన్సర్ట్ చేయటం, యూజువలీ 6,000 to 10,000 ఉంటుందండి ఈ ప్రాసెస్ పర్ పేషెంట్కి. అండ్ కొందరికి ఐయుఐలో కూడా కాదండి, మళ్ళీ 30% ఐయుఐలో కన్సీవ్ అవుతారు. సో టాబ్లెట్లో 30, ఐయుఐలో 30, సో ఆల్మోస్ట్ 60% అక్కడే వెళ్ళిపోతారు. 40%కి అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఐవీఎఫ్, ఈక్సీ, ఇవన్నీ ఆ ప్రాసెస్కి యాజ్ ఐ షోన్ యూ స్టోర్ చేయాలి ఎంబ్రియోస్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బేసిక్ ఒక మనకి ఆ ప్రాసెస్ వెరీ ఎకనామికల్. లాస్ట్ మాత్రం కొంచెం అంటే మిగతా 60% అక్కడే పోయిన తర్వాత ఈ 40%కి అది ప్రాసెస్ డిఫరెంట్, ఏమంటారు యూస్ చేసేటివన్నీ డిఫరెంట్. అది ఒకసారికి అవుతుందో తెలియదు, 2 సార్లకు అవుతుందో తెలియదు. కాబట్టి పర్టికులర్గా ఇంత అని చెప్పలేం, బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వాల్యుబుల్ టైం ఇది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. కలుస్తాం, బాయ్. థ్యాంక్ యూ. సో టీవీ ఛానల్స్లలో, పేపర్స్లలో లేకపోతే డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చి జనాల ద్వారా కూడా మీకు ఈ 49 హాస్పిటల్ గురించి తెలిసే ఉంటుంది. సో పిల్లలు లేకపోవడం అనేది ఈ రోజులలో చాలా పెద్ద సమస్య. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా, ఎన్ని చోట్ల తిరిగినా కానీ జరగంది ఇక్కడికి వచ్చినాక సాధ్యమవుతుంది. ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాం, ఫినాన్షియల్గా పెడతామో లేదో అన్న భయం ఉంటుంది, ఇన్ని రకాల అజంప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ అవన్నిటికీ చెక్ పెట్టింది అనమాట 49. సో ఇక్కడ చాలా వెల్ ప్రొఫెషనల్, వెల్ ట్రైన్డ్, చాలా ఎక్స్పీరియన్స్, అంతకన్నా మించి చాలా ఓపిక ఉన్న డాక్టర్స్ ఉన్నారన్నమాట, స్టాఫ్తో సహా. ఫస్ట్ మనల్ని ట్రీట్మెంట్ కన్నా ముందు మనల్ని కామ్ డౌన్ చేసి మన ఇష్యూని చెప్పి మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసిన తర్వాతే యాక్చువల్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. సో నాకు 49 నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి తెలుసు, 7 to 8 years నుంచి. బట్ వీళ్ళకి 20 to 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం తెలుసా, 49 సౌత్ ఇండియాలోనే #1 ఫర్టిలిటీ హాస్పిటల్గా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ కన్నా మీకు డిజర్వ్ అది, ఎందుకంటే 5,000కు మీదనే పిల్లల్ని కనిపించారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎస్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ అని నేను అన్నాను మేడం, ఎందుకంటే ఎక్కడ కూడా కోసి తీసి చేసి ఇదంతా ఏమీ లేదు, మెంటల్గా ప్రిపేర్ చేసి ప్రాసెస్ చేయడం మాత్రమే. సో దేవుడిచ్చేదాన్ని వీళ్ళు టెక్నికల్గా కొంచెం హెల్ప్ చేసి మనకి ఈజీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇడ్లీ, దోశ, వడ లాంటి ఏమైనా ఓకే, కానీ ఒక్క టిఫిన్ $100 అంట హైదరాబాద్, ఫుల్ కాస్ట్లీ అయిపోయింది. హైదరాబాద్ డాలర్ కాలేదు, ఇంకా దేవుని దయ వల్ల రూపీస్లోనే ఉంది. అయితే కొనుక్కుంటా గంగుల్, ఆగస్తున్నా. మేము ఈ పూరి తినబోతున్నా. ఎవరన్నా KFC తింటారా గంగుల్? నేను తింటా, మీరు కళ్ళ ముంగడ పెట్టినాక చికెన్ అసలే మాలు తీసుకుపోతున్నా సరే, కానీ గురు శుక్ర శని ఆదివారం తింటా. 3 రోజులు ఏం తింటాను, వాళ్ళు ఏం ఫుడ్